గైస్, నా పేరు మధుశ్రీ భార్గవ్. ఈరోజు వీడియోలో అసలు గూగుల్ డ్రైవ్లో పీడిఎఫ్ని ఎలా క్రియేట్ చేయాలో నేనైతే మీకు చిన్న వీడియో చేసి చూపిపోతున్నాను. ఫస్ట్ అయితే మనం గూగుల్ డ్రైవ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత హోమ్లో అయితే ఇక్కడ ప్లస్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అప్పుడు మీ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం చూసారు, నాకైతే ఇప్పుడు ఇది పీడిఎఫ్గా అయితే కావాలి. నేను అప్పుడు క్లిక్ అయితే చేస్తాను. కొంచెం ఎప్పుడు అది లోడ్ అయ్యి ఇలా వస్తుంది. కరెక్ట్ సింబల్ మీద అయితే మీరు ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు పీడిఎఫ్ అయితే రెడీ అయింది. మీరు క్రాప్ చేయాలనుకుంటే, మీరు రొటేట్ చేయాలనుకుంటే మీరు ఎలా రొటేట్ చేయొచ్చు, క్రాప్ చేయాలనుకుంటే ఇలా క్రాప్ చేయొచ్చు. మీరు చూసారు కదా క్రాప్ ఎలా చేస్తున్నారో, అలా చేయొచ్చు. ఇప్పుడు ఇంకోటి కావాలి, పీడిఎఫ్ ఇంకోటి కూడా తయారు చేసుకుంటారనుకుంటే ఇక్కడైతే మీకు సింబల్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేసి ఇంకోటి తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇదైతే సేవ్ చేసుకున్నాను. మీకు కావాల్సిన పేరు అయితే ఎంటర్ చేయండి. నేనైతే వర్క్ షీట్ అని అయితే ఎంటర్ చేస్తున్నాను. వర్క్ షీట్ అని అయితే నేను ఎంటర్ అయితే చేస్తాను. సేవ్ ఆప్షన్, సేవ్ బటన్ మీద నొక్కిన తర్వాత ఫైల్స్లో మీకు ఏమైనా ఫోల్డర్ అయితే ఉంటే దాంట్లో ఉంటుంది, లేదా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ చూసారు కదా, అటు సైడ్ ఉంటుంది. ఇక్కడ వర్క్షీట్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఇప్పుడు ఇది చేసుకున్నాను. ఇక్కడ ఇది ప్రెస్ చేయండి. అప్పుడు వెయిటింగ్ ఫర్ నెట్వర్క్ అని వస్తుంటుంది. అప్పుడు కొంచెంసేపు తర్వాత అయితే పీడిఎఫ్ అయితే రెడీ అయిపోతుంది. మీకు తొందరగా అవ్వాలనుకుంటే ఒకసారి బ్యాక్ రీసెట్ బటన్లోకి వెళ్ళి అన్నిటిని బ్యాక్ అయితే నొక్కోండి. ఆ తర్వాత మళ్ళీ డ్రైవ్ అయితే ఓపెన్ చేయండి, ఫోల్డర్ ఓపెన్ చేయండి. అది అప్లోడింగ్ అయితే అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈ వీడియో 1K మెంబర్స్ సబ్స్క్రైబ్ లైక్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొన్న నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇదే నా 3rd వీడియో. జర్నీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేనైతే యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా బాగా సాగాలని కోరుకుంటున్నాను.